ఈ వీడియో ద్వారా మీకు ఒక 242 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన 3 BHK డూప్లెక్స్ విల్లాని పరిచయం చేయబోతున్నాను. సో చూడండి, ఇదే ఆ విల్లా. చూసారు కదా, ఈ విల్లా చాలా ఎక్సలెంట్ గా మంచి బిల్డ్ క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారు. దీనికి ఎంట్రన్స్ లో మనకి కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేశారు. హౌస్ కి సౌత్ సైడ్ అండ్ నార్త్ సైడ్ 4 అడుగుల సెట్ బ్యాక్స్, ఈస్ట్ ఫేసింగ్ లో 10 ఫీట్, అలాగే వెస్ట్ ఫేసింగ్ లో కార్ పార్కింగ్ కాకుండా ఇంకో ఎక్స్ట్రా 10 ఫీట్ సెట్ బ్యాక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఒకసారి లోపల కన్స్ట్రక్షన్ ఎలా ఉంది ఇవన్నీ కూడా చూద్దాం రండి. కేవలం 199 రూపాయలు స్పెండ్ చేస్తే ఎవ్వరి సహాయం లేకుండా మీకు మీరే మంచి ప్రాపర్టీ కొనుక్కోవచ్చని మీకు తెలుసా? ఎక్కడ ఇన్వెస్ట్ చేయకూడదు, ఎలాంటి ప్రాపర్టీ కొనాలి, ఏ డాక్యుమెంట్స్ చెక్ చేయాలి, ఇలాంటి పూర్తి నాలెడ్జ్ కేవలం 199 రూపాయలకే మీకు ఇవ్వబోతున్నాను. నేను క్రియేట్ చేసిన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ ఫర్ బిగినర్స్ అనే ఈ బుక్ ని డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. చూసారు కదా, ప్రజెంట్ మనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాము. సో చూడండి, చాలా స్పేసియస్ హాల్ ఉంది. అండ్ అక్కడ రైట్ సైడ్ చూసుకుంటే కిచెన్ ఇచ్చారు. అండ్ టోటల్ గా కబోర్డ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేశారు. ఈ సన్నీలో చూసుకుంటే మనకి పూజ గది ప్రొవైడ్ చేశారు. చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇలా మీరు చేయడం వలన మన సబ్స్క్రైబర్ బేస్ పెరుగుతుంది. అలాగే ఈ వీడియో చాలా మందికి రికమెండ్ అవుతుంది, మాకు కూడా ఒక మోటివేషన్ గా ఉంటుంది. అండ్ అది ఎంట్రన్స్ హాల్ అన్నమాట. అండ్ ఇటువైపు చూసుకుంటే పై ఫ్లోర్ వెళ్ళడానికి, ఇది విల్లా కాబట్టి మనకి స్టేర్ కేస్ ప్రొవైడ్ చేశారు. అండ్ అటాచ్డ్ గా బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. ప్రజెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి ఒక హాల్, ఒక బెడ్రూమ్, ఒక కిచెన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది చాలా మంచి క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేశారు. డీటెయిల్స్ కోసం మనం పూర్తిగా మాట్లాడుకుంటే, ఇది 242 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన 3 BHK విల్లా అండి. సో గ్రౌండ్ ఫ్లోర్ మనం చూసాం కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్దాము రండి. ప్రజెంట్ మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాము. ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్, అలాగే ఇక్కడ ఒక బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. 2 బెడ్రూమ్లకు కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్లు ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుదామండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇది చాలా స్పేసియస్ గా ఉంది. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇటువైపు చూడండి, ఇక్కడ మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. కన్స్ట్రక్షన్ క్వాలిటీ అనేది బాగుంది. అండ్ నార్మల్ గా ఒక 720 SFT అపార్ట్మెంట్ ఫ్లాట్ లో ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంతైతే ఉంటుందో అంత వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఇంకొక బెడ్రూమ్ లోకి వెళ్తాం రండి. ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ మనం బాల్కనీ కూడా చూద్దాం రండి. ఇక్కడ చూసుకుంటే ఈ మాస్టర్ బెడ్రూమ్ కే అటాచ్డ్ గా ఇక్కడ బాల్కనీ ప్రొవైడ్ చేశారు. చూసారా, ఇవన్నీ కూడా డూప్లెక్స్ విల్లాలండి. ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ. ఈ గేటెడ్ కమ్యూనిటీలో మీకు ఒక 3 BHK డూప్లెక్స్ విల్లాని నేను ఈ వీడియో ద్వారా మీకు పరిచయం చేస్తున్నాను. ఇది 242 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. మీకు బ్యాంక్ లోన్ కావాలంటే బ్యాంక్ లోన్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇంకొక బెడ్రూమ్ కూడా చూద్దాం రండి. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. చూడండి, ఇది కూడా మంచి క్వాలిటీగా ఈ కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ప్రతి రూమ్ లో కూడా మనకి టోటల్ సీలింగ్ వర్క్స్ కంప్లీట్ చేశారు. కిచెన్ లో కబోర్డ్ వర్క్స్ కంప్లీట్ చేశారు. మీరు ఇమీడియట్ గా ఇందులోకి మూవ్ అయిపోవచ్చు. ఇప్పుడు ఒకసారి టెర్రస్ పైన ఓపెన్ ప్లేస్ కూడా చూద్దాం రండి. సో ప్రజెంట్ అయితే మనం టెర్రస్ పైన ఉన్నామండి. సో మనం ఆల్రెడీ హౌస్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ చూసాం కదా, ఇదంతా కూడా ఓపెన్ స్పేస్ టెర్రస్ పైన ఉన్నాము. ఇక్కడ మీరు ఏదైనా ఫ్యూచర్లో గార్డెనింగ్ ఏరియా ఏదైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. చాలా స్పేసియస్ గా ఉంది. ఒకసారి బ్రీఫింగ్ ఇస్తాను. ప్రజెంట్ మనం చూసిన ఈ డూప్లెక్స్ విల్లా 242 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఇది ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ వస్తుంది. అండ్ ఇందులో మనకు ఆల్రెడీ ఈశాన్యలో మోటార్ బోర్వెల్ ఉంది. అండ్ హౌస్ చుట్టూ కూడా నార్త్ సౌత్ సైడ్ 4 ఫీట్ సెట్ బ్యాక్స్, అలాగే ఈస్ట్ అండ్ వెస్ట్ సైడ్ 10 ఫీట్ సెట్ బ్యాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు కింద కూడా గార్డెనింగ్ ఏరియా కింద యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి, అదంతా కూడా మీరు గార్డెనింగ్ ఏరియా కింద యూజ్ చేసుకోవచ్చు. ఒక ఇండివిజువల్ 3 BHK విల్లా కోసం ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా మీరు ఈ విల్లాని విజిట్ చేయడానికైనా లేదంటే తీసుకోవడానికైనా ప్లాన్ చేయండి. ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ కోసం మనం మాట్లాడదాము. ప్రజెంట్ మనం దేశపాతునిపాలెంలో ఉన్నామండి. ఎగ్జాక్ట్గా గాజువాక నుండి ఇక్కడికి
10 to 12K మాక్సిమం రావచ్చండి. అందులో 7K ఏమో ఓన్లీ స్టీల్ ప్లాంటే మనకి డిస్టెన్స్ వస్తుంది. సో ఎవరైతే మంచి గేటెడ్ కమ్యూనిటీలో ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండే విల్లా కోసం చూస్తున్నారో మీరు ఖచ్చితంగా ఈ విల్లాని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. దీని కాస్ట్ ఎంత చెప్తున్నారంటే 85 లక్షలు చెప్తున్నారండి. నెగోషియేషన్ కూడా ఇస్తున్నారు. మీకు బ్యాంక్ లోన్ కావాలంటే బ్యాంక్ లోన్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వెంటనే కాంటాక్ట్ అవ్వండి.